ఈనాటి కార్యక్రమంలో జానకి శ్రీమతి నాగలీల గారి కథానిక వింటారు. నా పేరు జానకి. ఆ పేరు వినగానే మిథుల జనకుని పుత్రిక జానకి అనుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం అది మీ భ్రమే అవుతుంది. మరి ఆ రోజుల్లో ఎవరైనా ఒకరు వాడుకలో ఉన్న పేరుకు భిన్నంగా ఏదైనా కొత్తదనం చూపిస్తే అటువైపు 10 ఇళ్లల్లో ఇటు 10 ఇళ్లల్లో ఆ పేరు క్రమం తప్పకుండా ఉండాల్సిందే. అప్పట్లో జన వ్యవహారంలో ఉన్న నామాలే ఎక్కువగా ఉండేవి. ఇప్పటిలాగా నక్షత్రాల గురించి నామమాత్రం కూడా ఆలోచించేవారు కాదు. నాకు బాగా ఊహ వచ్చాక తాతయ్యతో పోట్లాడేదాన్ని. అక్కకి చెల్లికి సుశీల సుగుణ అని మంచి మంచి పేర్లు పెట్టి, నాకు మాత్రం ఏంటి తాతయ్య కష్టాలకు నిలయమైన ఆ జానకమ్మ పేరు పెట్టావని బుంగమూతి పెట్టుకున్న నన్ను దగ్గరికి తీసుకున్న తాతయ్య, అయినా నీతో ఎవరు అన్నారే సీతమ్మ తల్లికి కష్టాలని? నువ్వు శ్రీరామనవమి రోజునే పుట్టావు. ఉదయం దాదాపు 11 గంటల సమయం అనుకుంటా. గుడి ముందరి పందిట్లో సీతారామ కళ్యాణం వేడుక మైకులో చెవులకు వీణుల విందుగా వినపడుతోంది. మీ అమ్మ గదిలో ప్రసవ వేదన పడుతోంది. మనసులోనే దండం పెట్టుకున్నాను ఆ ఆది దంపతులకు కానుపు చల్లగా అవ్వాలని. నువ్వు పుట్టావు, ఆ లోకపావని పేరు నీకు పెట్టుకున్నాను. అయినా భర్తని అనుసరిస్తూ అతడి అడుగుజాడల్లో నడవడం ఇల్లాలి యొక్క ధర్మమే కదా. తన భర్త శౌర్యపరాక్రమాలు ఏమిటో లోకానికి తెలుపడం కూడా భార్య బాధ్యత కాదా? మరి ఆ మహాతల్లి మనందరికీ ఇచ్చిన సందేశం అదే అన్నాడు నా గడ్డం పట్టుకొని. అప్పటి నుండి జానకి అంటే కష్టాలు కానే కాదు, ధైర్యం సాహసం అనేదే నా నమ్మకం. నా భర్త నా మేనత్త కొడుకే. ఆయన సర్కారీ బడిలో లెక్కల పంతులే గాని ఇంటి లెక్కల్లో మాత్రం ఆయన పాత్ర గుండుసున్నా. ఈ జమా ఖర్చుల్లో నన్ను మాత్రం ఇమడ్చకు జానకి అనేవాడు. వచ్చిన జీతాన్ని నా చేతికి అందిస్తా. ఆ పనిని సమర్థవంతంగా నెరవేర్చడం అంటే కత్తిమీద సాములాంటిదే. అయినా తప్పలేదు మరి నాకు. జానకి చాలా గడుసుది అనేవాళ్లు చాలామంది నన్ను ఉద్దేశించి. అది పచ్చి అబద్ధమే. మొదట్నుంచి స్వతంత్ర భావాలు కలదాన్ని, అన్యాయాన్ని అబద్ధాన్ని సహించలేనిదాన్ని. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడమే నాకు తెలిసిన విద్య. నాలో ఉన్న ఈ గుణాలు కొంతమందికి నచ్చకపోగా చాలా సందర్భాల్లో విరోధిని కూడా అయ్యాననుకోండి. నేను నా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా నుండి అంతో ఇంతో సాయం పొందకుండా ముందుకు సాగలేదు అంటే మాత్రం అది అతిశయోక్తి కాదేమో. నేనంటే ఏంటో పూర్తిగా ఎరిగిన వారు మాత్రం అది డొక్కా సీతమ్మ గారు లాంటిదే, దాని మనసు వెన్నపూస అనేవారు. నా గురించి ఎవరు ఏమైనా అనుకోని, నా పరిధులు ఆలోచనలు నాకు ఉంటాయి. నాన్నకు పుస్తకాలు విరివిగా చదివే అలవాటు ఉండేది. ఎన్నో పర్యాయాలు చదివిన పుస్తకమైనా సరే దాన్ని మళ్లీ మళ్లీ చదివేవారు. అన్నం తినేటప్పుడు కూడా ఆయన చేతిలో పొత్తం తప్పక ఉండాల్సిందే. ఆయనతో ఏ విషయం గురించి చర్చించినా దానిపై అనర్గళమైన పరిజ్ఞానం ఉండేది. ఆయనకున్నంత పుస్తక పఠనాభిలాష నాకు లేకపోయినా ఆ పిచ్చి అంతో ఇంతో నాకు అబ్బింది. ఆయన కూతుర్నే కాబట్టి. చందమామ కథలు, బేతాళ కథలు, పరమానందే శిష్యుల కథలు ఒక్కటేమిటి, ఎన్నో రకాల వైవిధ్యభరితమైన పుస్తకాలు మా ఇంటి వరండా అలమర నిండా తాండవం చేస్తూ ఉండేవి. మా ఊర్లో ఉండే చదువుకునే పిల్లలందరూ మా ఇంటికి వచ్చి ఆ పుస్తకాలు చదవడానికి ఎంతో ఆసక్తి చూపేవారు. చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం వల్ల వాటి సారమో మరేమో కాని మొదటి నుంచే నాకు స్వతంత్ర భావాలు జవనాడులలో మెండుగానే ఉండేవి. నా చిన్నప్పుడు ధాన్యలక్ష్మి ధనలక్ష్మితో మా ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. నా అన్నదమ్ములందరూ పెరిగి పెద్దవాళ్లయ్యాక మహావృక్షాన్ని వీడి సంచరించడానికి వెళ్లిన పక్షుల్లాగా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అన్నట్లుగా సంసార సాగరమనే చిక్కుముడిలో ఒక్కొక్క చిక్కును వీడుతూ భారంగా ఉన్న బాధ్యతను విడువక ఎవరికి వారు ముందుకు సాగుతున్నారు. నాన్నను పక్షవాత ఛాయలు ఆవహించడంతో శరీరం మనసు రెండూ కృషించి కృంగిపోయాడు. ఇలాంటి సమయంలోనే నాన్నకు అండ అవసరమని తలచిన నేను తమ్ముళ్లతో తోడి వెళ్లి
అమ్మా నాన్నలను అతి బలవంతంపైనే మా వెంట తోడుకొని వచ్చాము. అమ్మకు పుట్టినిల్లు మెట్టినిల్లు ఆ ఊరే కావడంతో అక్కడే తమ జీవితాలు కడతేరాలని, ససేమిరా ఆ ఇల్లు వాకిలి వదిలిపెట్టి రానని చిన్నపిల్లలా మారం చేసింది. నాకు ఒక్కతే కూతురు. ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఎవరు పుట్టినా సరే ఒకరే చాలు అనుకున్నాము. నాకు ఆడపిల్ల పుట్టింది. ఆయనకు ఆడపిల్లంటేనే ఒకంత ఎక్కువ ఇష్టం. దాన్ని చాలా అపురూపంగా పెంచుకున్నాము. దానికి పెళ్ళై ఇప్పుడు 2 పిల్లలు కూడా కలిగారు. లోకం పోకడ అంతగా తెలిసిన పెళ్ళేం కాదు నా కూతురు. తనను ఎవరైనా ఏదైనా అంటే మొట్టికాయల లాంటి మాటలు మాట్లాడడం దానికి చేతగాని విద్యే. వాళ్ల నాన్నలాగా మితభాషిణి. నా కూతురికి సంబంధాలు వెతకడంలో నా ప్రయత్నమే మెండుగా ఉండేది. నువ్వు ఎలాంటి సంబంధమైనా వెతికి ఇచ్చుకో, నా కూతురు మాత్రం ఈ నాన్న పిలిస్తే వచ్చేంత దూరంలోనే ఉండాలి అని ఆయన హెచ్చరిక జారీ చేసినట్లే చెప్పారు. ఆయన కోరికో నా ప్రయత్నమో తెలియదు కాని సంబంధం మాకు దగ్గరలోనే కుదిరింది. దాని సంసారంలో మా జోక్యాలు ఏమీ లేకుండానే సమర్థించుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే అతడు కాస్త నసమనిషి. అన్నీ మనకు అనుకూలంగా కావాలంటే కుదరదు కదా. కొన్ని మనం సర్దుకుపోవాల్సిందే, తప్పదు మరి. నా నెత్తిన ఉన్న మరో భారం నా చిన్న తమ్ముడు చంద్రం పెళ్లి. చిన్నప్పటి నుండి సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకుని మిలిటరీలో చేరాడు. చాలా కాలం ఆ కాశ్మీరు సరిహద్దుల్లో పహారా కాసేవాడు. వాడు వచ్చినప్పుడు 1-2 సంబంధాలు వచ్చినా దేశ సరిహద్దుల్లో కాపలా కాసేవాడికి తమ కూతురిని ఇవ్వమని వెనుకడుగు వేసేవారు ఆడపిల్ల తండ్రులు. నేను చేసుకున్నది మేనరికమే. నా కూతుర్ని మేనరికం ఇవ్వడం ఆయనకు అస్సలిష్టం లేదు. నాకు ఆ ఆలోచనే లేదు. వాడికి కళ్యాణ గడియలు ఎప్పుడు వస్తాయో, వాడి నెత్తిన కూడా ఆ 4 అక్షింతలు పడితే మా బాధ్యత తీరుతుందని అమ్మకి ఒకటే దిగులు. ఆవిడని చూసి వాడు నాకు పెళ్లి అయినప్పుడే అవుతుంది, అయిన వాళ్లంతా సుఖంగా ఉంటున్నారా అని అమ్మతో వాదించేవాడు. అమ్మ బాధను చూడలేక ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి ఇక్కడే ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా. ఆ ఘడియలు రానే వచ్చాయి. శాంభవితో నా తమ్ముడికి వివాహం జరిగింది. ఆ అమ్మాయి కూడా బాగా చదువుకుంది. ప్రభుత్వ ఉద్యోగానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నదన్నారు వాళ్ళు. ఇద్దరూ చదువుకున్న వాళ్లే కాబట్టి ఏ సమస్య ఉండదులే అనుకున్నాను. ఇక్కడ నేను మీతో ఒక విషయం పంచుకోలేదు సుమి. మా అమ్మ ఎందుకో తెలియదు కాని ఏ కోడల్ని తన దగ్గర ఎక్కువ రోజులు ఉంచుకొని ఉండలేదు. కొద్ది నెలలకే వేరు కాపురం పెట్టించేది. ఇంట్లో ఎవరైనా ఒకరు ఆసరా ఉండాలి అమ్మా నీకు అని నేనంటే ఆసరా ఆవకాయ బద్ద, ఆ దేవుడికెరుగు. ఎంత మంచిగా ఉన్నా అత్త అమ్మ కాలేదు, కోడలు కూతురు కాలేదు అంటారుగా అనుభవం ఉన్న పెద్దవాళ్లు. అందుకే ఎవరి మానాన వాళ్లు ఉంటే ఆదా వచ్చినా ఆనందం వాళ్లకే, అప్పులు చేసినా తిప్పలు కూడా వాళ్లవే. వాళ్ల ఆదాజమలు నాకొద్దు, అప్పుల రొదలు నేను వినవద్దు. మీ నాన్నకు చాకిరీ చేసుకునే ఓపిక నా ఒంట్లో దిట్టంగా ఉంది. ఆ పైన ఏదైనా అయితే ఆ 33వ రోజు చూద్దాంలే అనేది. వీడి విషయంలోనూ అదే జరిగింది. వాడు వదిలి వెళ్లనని మొండికేసినా మారుమాట వద్దు, అందరిలాగే నువ్వు వారాంతరాల్లో అన్నయ్యలాగా నువ్వు రా అని వాడిని దాదాపు గెంటినంత పనిచేసింది. గెంటకపోయినా నా వాళ్లందర్నీ నాకు 4 ఫర్లాంగుల దూరంలోనే ఉంచుకున్నాను. ఆదివారం వచ్చిందంటే అమ్మ మా అందరి కోసం ఎదురుచూస్తూ ఉండేది. అమ్మ ఎక్కడలేని ఓపికను కూడగట్టుకొని మా అందరి కోసం కందిపచ్చడి, గోంగూర పులుసు, మినపవడియాలు, పెసర అప్పడాలు, కమ్మసున్ని, ఆవకాయ నూనె, వేడివేడి అన్నం వండి మా అందరి కోసం ఎదురుచూస్తూ ఉండేది. అలా ఎదురుచూస్తున్న అమ్మను చూసి నాన్న వాకిట్లోకి వచ్చిన వాళ్లు ఇంట్లోకి రారా అనేవాడు. ఆ రోజు రాత్రి మా ఇల్లు కాంతులతో వెళ్లి విరిసిన దీపావళి పండుగ అనుకోండి. సంతోషాలు ఎక్కువ కాలం నిలవవు అనుకుంటా. శాంభవి తమ్ముడికి అనుకూలమైతే అయిన అమ్మాయి. ఆమె ఎందుకో అలజటికి గురవుతుందట. ఎక్కువగా ముభావంగానే ఉంటుందని నాతో తమ్ముడు మాటల సందర్భంలో అన్నాడు. కారణం తెలుసుకుందామనుకునే లోపే శాంభవి నెల తప్పింది. పరీక్ష చేసిన డాక్టర్ కూడా చెప్పింది ఈమె ఎందుకో ఏదో తెలియని ఉద్యోగానికి గురి అవుతుంది. తల్లి అవుతున్నాను అన్న ఆనందం ఆమె ముఖంలో కనబడడం లేదు. ఇలాగే ఉంటే బిడ్డ ఎదుగుదలకు ముప్పు కలుగుతుంది.
కారణం గ్రహించి జాగ్రత్తగా చూసుకోండి అని మాతో చెప్పింది డాక్టర్. తమ్ముడు చెప్పిన మాటలు నాకు గుర్తు వచ్చి శాంభవిని హెచ్చరించాను. అసలు నీ సమస్య ఏంటమ్మా అని. నేను బాగానే ఉన్నాను వదినగారు, నాకు ఎలాంటి ఇబ్బంది మీ తమ్ముడి దగ్గర లేదు అన్నది. అసలే కడుపుతో ఉన్న అమ్మాయి, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనుకొని చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళం అందరం. అది కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎందుకో మా ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే సంబరాలు అంబరాన్ని అంటాల్సిందే. చంద్రబింబంలా ఉన్న ఆ చంటిదాని బోసినవ్వులు చూసుకొని అయినా శాంభవి ఆరోగ్యంలో మార్పు వస్తుందని ఆశపడ్డాను. మానసిక వైద్యులకు కూడా చూపించాం. మందులు ఇచ్చి పంపారే గాని ఆమెలో మార్పు రాలేదు. ఒక్కోసారి బిడ్డ ఏడుస్తున్నా పట్టించుకోలేనంత పరధ్యానంలో ఉండేది. వాడికి పెళ్లి చేసి పొరపాటు చేశానా అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. అలాంటి ఆలోచన నాలో రాకూడదు అని నన్ను నేను సమర్థించుకునేదాన్ని. పేగుబంధం, తల్లి ప్రేమ అడ్డుపడక తగ్గని రోగంతో తానే మృత్యువును ఆహ్వానించుకుంది. దిక్కుతోచని స్థితిలో నా చుట్టూ అంధకారం అలుపుకున్నట్లు అయింది. నా మరదలు పుట్టింటి వాళ్లు బిడ్డను పెంచుతామన్నారు. నా మనసు దానికి అంగీకరించలేదు. దానివల్ల తండ్రికి బిడ్డకి దూరం పెరుగుతుంది. దాని ఆలనాపాలన నా మీదనే వేసుకున్నాను. మేనత్తనైన నేను అమ్మ పాత్రను ధరించాను. ఈ వయసులో నాకు భారమే, కాని తప్పని బాధ్యత. ఏనాడు నా బిడ్డని, దాని బిడ్డలని ప్రేమగా లాలించడం చేతగాని నా భర్త విశ్రాంతి జీవితాన్ని అనుభవిస్తున్న వయసులో దాని లంగోటా మార్చే దగ్గర నుండి పాల డబ్బా పట్టుకుని దానికి పట్టించడంలో నాకు ఆసరాగా నిలిచాడు. నా కనుసైగల్లో కనుపాపై పెరిగిన నా చిట్టి తల్లి వృద్ధాప్యం దరిచేరిన ఈ వయసులో దాని ఆలనా పాలన నేనే అయి ఎలా పెంచానో, ఏం పెట్టి పెంచానో నాకే తెలియదు. ఈనాడు 16 సంవత్సరాల ప్రాయంలోకి అడుగుపెట్టిన నా చిట్టి తల్లి అమ్మా కాలేజీకి వెళ్ళొస్తానంటే నా మనసు పురివిప్పిన నెమలి అవుతుంది. తమ్ముడితో చాలాసార్లు హెచ్చరించాను, మళ్లీ పెళ్లి చేసుకోరా అని. ఆ ఒక్క మాట అడగకక్క అనేవాడు. దుఃఖంలో ఉన్న వాడి దగ్గరకు అమ్మా నాన్నను చేర్చాను. వాడు వాళ్ల సేవలో తరిస్తున్నాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపిన నా కూతురు తనకు కుదిరినప్పుడు వారానికో 10 రోజులకో నా దగ్గరికి వస్తుంది. ఇన్ని రోజులకు ఈ అమ్మా నాన్న గుర్తు వచ్చారా అంటే ఏం చేయనమ్మా, పిల్లలు, వాళ్ళ కాలేజీ, ఇంట్లో పని, ఏం చేయమంటావు? అయినా మిమ్మల్ని చూసుకోవడానికి మీకు కూతురు ఉందిగా అని వ్యంగ్యంగా అంటుంది. అవును, అది చెప్పింది నిజమే కదా. నా బంగారు తల్లి మాత్రం ఒంటికి చుట్టుకున్న చీరలాగా నా వెన్నంటే ఉంటుంది. నా మనవరాలు కూడా ఈ మాటలు 2-3 సార్లు అంటే విని విననట్లు ఊరుకుండేదాన్ని. ఎవరి లెక్కలు వాళ్ళకి ఉంటాయిగా. నేను నా కన్న కూతుర్ని పెంచే సమయంలో వయసు దిట్టంగా ఉన్నా క్షణం తీరిక లేకుండా ఉండేదాన్ని. నవమాసాలు మోసి కనకపోయినా ఈ కూతుర్ని పెంచడానికి మాత్రం వయసు భారంతో ఓపిక లేకపోయినా తీరిక మాత్రం చాలా ఉంది నాకు. ఒకటి మాత్రం నిజం అనిపిస్తుంది. అందమైన ఈ అనుభూతిని అనుభవించినాక వయసులో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు చేతికి అందివస్తారో లేదో నాకు తెలియదు, కాని నాలాగా అదృష్టం పట్టి వచ్చిన బిడ్డలు మాత్రం ఆలంబన, ఆసరాగా ఉంటారనేది మాత్రం పచ్చి నిజం. ఆ జగన్మాత జానకి అంత గొప్పదాన్నైతే కాదేమో కాని మమకారపు మాతృత్వాన్ని అందించిన నేను మాతనైతే అయ్యాను ఆ బుజ్జితల్లికి. అమ్మా అని ఆప్యాయంగా పిలిచే పిలుపు జీవన పోరాటమనే రంగస్థలం మీద ఇంకో 10 ఏళ్లు నా చేత ముందుకు ప్రయాణం చేయిస్తుందేమో మరి. చూద్దాం, ఎవరికి తెలుసు. మీరింతవరకు జానకి శ్రీమతి నాగలీల గారి కథానిక విన్నారు.